అందరికీ నమస్కారం. డివోషనల్ పురాణ శ్రవణం ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మనము ఇప్పుడు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసురాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాళ రెండవ పాసురం గురించి చెప్తున్నాం. రెండవ పాసురంలో మనము తెలుసుకుంటాం. భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవంతులారా, మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసినటువంటి కృత్యాలను గురించి వినుడు. శ్రీమన్నారాయణుని పాదార విందాలకు కీర్తిస్తాం. అతనితో కలిగిన విశ్లేష సమయాన ఇతరములైనటువంటి ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలను త్రాగము, కన్నుల కాటుక నుంచము, నేతిని భుజింపము, సిగలో పూలను పెట్టుకోము అనగా శాస్త్ర విరుద్ధములైనటువంటి ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము. సత్పాత్రదానము మాత్రమే చేస్తాము. సన్యాసులకును బ్రహ్మచారులకును సత్పాత్రదానమును చేయుదము. ఇంకను ఉజ్జీవించు మార్గములు ఏవైనా ఉన్నా వాని నెరిగి సంతోషముతో ఆచరింతుము. ఇట్లు ఈ ధనుర్మాస కాలమంతయు కొనసాగించదము. ఇదియే మన వ్రతము. ఇది తిరుప్పావై యొక్క రెండవ పాశురం. ధనుర్మాసంలో ప్రతి విష్ణువాలయంలో కూడా ఈ తిరుప్పావై పాసురాలను చాలా విశేషంగా పఠించడం జరుగుతూ ఉంటుంది. ఈ తిరుప్పావైలో విష్ణువును కీర్తిస్తూ గోదాదేవి మూల ద్రావిడంలో గానం చేసినటువంటి 30 పాశురాల గీతమాలిక ఈ తిరుప్పావై. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధంలో ఒక ముఖ్య భాగమై తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నది. భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లి కాని స్త్రీలు తమకు మంచి భర్తను ప్రసాదించమని గోదాదేవిని వేడుకుంటూ పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది. దీనినే కాత్యాయని వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ యొక్క నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా ప్రతిదినం తమ ఇళ్లలో దేవాలయాల్లో విధిగా ఈ తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. కానీ ఈ ధనుర్మాసంలో పాడే పాటలకు ఒక ప్రత్యేకత సంతరించుకుని ఉంటుంది. ఒక్కొక్క పాశురము ఒక్కో రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప, శాంతి సౌఖ్యాలను కోరుకుంటూ వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెలులతో కలిసి శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ 30 రోజులు కఠిన వ్రతమును ఆచరిస్తుంది. పన్నిద్దరాళ్వారులలో ఒకరైనటువంటి గోదాదేవి రచించిన 30 పాశురాల ప్రబంధం ఈ తిరుప్పావై. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్ణు చిత్తుడనే ఆళ్వారుకి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొద్దీ శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ ఆయనను వివాహం చేసుకుంటానని పట్టుబట్టింది. విష్ణు చిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమని భావించాడు. కానీ గోదాదేవి భక్తి ఫలించి రంగనాథుడు స్వప్నంలో గోదాదేవిని వధువుగా అలంకరించి ఆలయానికి తీసుకురమ్మని పెద్దలను ఆజ్ఞాపించాడు. సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలో ప్రవేశించి స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం. ఇది 8-9 శతాబ్దముల మధ్య జరిగిన
ఉదంతంగా పలువురు పరిశోధకుల అంచనా కూడా. కాబట్టి మార్గశిర మాసంలో గోదాదేవి తన 7 ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెల రోజుల పాటు గానం చేసిన ఈ 30 గీతాలే ఈ తిరుప్పావై పాశురాలుగా ఘనత గడించినవి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసంలో తెల్లవారక ముందే లేచి చక్కగా తలస్నానాలు ఆచరించి ప్రతిరోజు కూడా ఒక్కొక్క పాశురాన్ని ఆ నారాయణుడి ముందు జపిస్తే మనకు విశేషమైనటువంటి ఆ భగవంతుని కృపతో పాటు మనం అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. మన ఇళ్ళన్నీ కూడా సకల సౌభాగ్యాలతో నిండిపోతాయి. అలాగే పిల్లలకు కూడా ఇటువంటివి వినిపించడం ద్వారా, నేర్పడం ద్వారా ఒక రకమైనటువంటి క్రమశిక్షణ కూడా వారికి అలవడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా తెల్లవారుగానే లేచి ఇవన్నీ ఆచరించడం వలన ఇంట్లో వాతావరణం కూడా ఒక క్రమశిక్షణయుతమైనటువంటి వాతావరణంలో అందరూ కూడా పాటించినట్లుగా ఉంటుంది. అలాగే పిల్లల్లో కూడా దైవభక్తి అలవడుతుంది, మనకు శుభాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ. దయచేసి డివోషనల్ పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పురాణ జ్ఞానాన్ని 10 మందికి పంచండి. ఓం నమో నారాయణ.